మామ రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక్కరోజు టైం తీసుకొని ఈ రోడ్ ట్రిప్ కి వెళ్ళిరండి మామ. రాజమండ్రిలో ట్రైన్ దిగినాక బయటికి రాగానే బైక్ రెంటల్స్ చాలా ఉంటాయి మామ. తీసుకొని స్టార్ట్ అయిపోయింది మామ. నేనైతే మా ఫ్రెండ్స్ తో కార్ లో వెళ్ళిన. రాజమండ్రిలో ఫస్ట్ టిఫిన్ దగ్గర నుండి స్టార్ట్ అయింది మామ ఈ రోడ్ ట్రిప్. పాకా టిఫిన్ సెంటర్స్. ఇక్కడ ప్రతి టిఫిన్ కట్టెలపై మీదనే చేస్తారు. మేమైతే పెసరట్టు బోండా ట్రై చేసినాం. చాలా అంటే చాలా బాగుండేది. టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయినాం కోనసీమలోని ఆత్రేయపురం. ఆత్రేయపురం పేరు వినగానే గుర్తుకొచ్చేది పూతరేకులు. పూతరేకులు ఎలా చేస్తారో చూడాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం మామ. ఈ రోడ్ ట్రిప్ ద్వారా అది కుదిరింది. అక్కడ నుండి బయలుదేరిపోయినాం మామ లొల్లలాకులకి. ఈ లొకేషన్ లో మన తెలుగు సినిమాల షూటింగ్స్ చాలా జరిగినాయి. చాలా బాగుంటది లొకేషన్. వెంటనే స్టార్ట్ అయిపోయినాం వాడేపల్లి వెంకన్న స్వామి టెంపుల్. ఇక్కడ వెళ్ళినాక మాకు అర్థమైంది ఏంటంటే ఇది కోనసీమ తిరుపతి అంట మామ. వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని అక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భోజనం చేసి అక్కడ నుండి నేరుగా ద్రాక్షారామం వెళ్ళిన. ద్రాక్షారామం వెళ్లే దారిలోనే ఒక ఫెర్రీ పాయింట్ ఉండే. ఆ ఫెర్రీ పాయింట్ ఏంటంటే మామ గోదావరి నది మీద అటు ఇటు దాటిస్తా ఉంటారు. మేము కూడా ట్రై చేద్దామని పోయినాము. నది ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫెరీ అయితే క్లోజ్ అయింది. చేసేదేం లేక అక్కడనే కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ నుండి నేరుగా ద్రాక్షారామం వెళ్ళినాం. ద్రాక్షారామంలో ఏంటంటే 18 శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం ఇక్కడ ఉంది. ఆ శక్తిపీఠ దర్శనం చేసుకుని అక్కడ నుండి నేరుగా తాపేశ్వరం వెళ్ళినాం. ఇక్కడ మడత కాజా ఫేమస్ మామ. చాలా అంటే చాలా బాగుంటది. వేడి వేడిగా చేస్తున్న మడత కాజాలు తెచ్చిచ్చారు. ఇట్లా నోట్లో పెట్టగానే రసం గారుతున్నది మామ. టేస్ట్ చేసి మాతో పాటు కొన్ని తీసుకొని అక్కడ నుండి రాజమండ్రి వెళ్ళిపోయినాం. రాజమండ్రి నుండి మా ఈ కోనసీమ రోడ్ ట్రిప్ ఇలా జరిగింది మామ. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ రోడ్ ట్రిప్ అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ప్లేస్ కి సంబంధించిన ఇండివిజువల్ వీడియోస్ కూడా చేసి పెడతా. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.